20,000 రూపీస్ బడ్జెట్లో ఏ ఫోన్ కొనాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసినా ఏ ఫోన్ కొనాలో అర్థం కావట్లేదా? ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీగా హానెస్ట్గా బెస్ట్ మొబైల్స్ వర్స్ట్ మొబైల్స్ ఏంటో డైరెక్ట్గా చెప్పేస్తాను. నేను మీ అరవింద్, వెల్కమ్ టు తెలుగు టెక్నాలజిక్స్. పర్ఫార్మెన్స్, డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా అన్ని డిపార్ట్మెంట్స్లో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే 20,000 రూపీస్ లోపు రియల్మీ P3 Pro బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే అనమాట. డిస్ప్లే అపేర్చర్ చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ వచ్చరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీకు 20,000 రూపీస్కి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఆ ప్రైస్కి అన్ని డిపార్ట్మెంట్స్ టిక్ చేస్తుంది అనమాట. ఈ ఫోన్ వచ్చరికి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. కెమెరాస్ కూడా ఆ ప్రైస్కి చాలా బాగుంటాయి. ఇంకా డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు ఈజీగా 1 డే అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. IP69 రేటింగ్తో వస్తుంది. సో మీకు వాటర్ ఫ్లాష్ లైట్స్ కూడా మీకు సర్వైవ్ అవుతుంది. 20,000 రూపీస్లో బెస్ట్ ఆల్రౌండింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. అన్ని డిపార్ట్మెంట్స్ టిక్ చేస్తుంది. రియల్మీ P3 Pro వద్దనుకుంటే దానికి ఆల్టర్నేట్గా Vivo T4 ఆర్ iQOO Z10 రెండు బ్రాండ్స్ సేమ్ అయినా స్పెసిఫికేషన్స్ ఒకటే. 2 days బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది అనమాట. ఈ ఫోన్ వచ్చరికి హ్యూజ్ 7300 mAh బ్యాటరీ అయితే ఈ ఫోన్లో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ ఫోన్లో బ్యాటరీ చాలా బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పొచ్చు. 7300 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈజీగా మీరు అయితే 2 days అయితే యూస్ చేయొచ్చు. ఈ ఫోన్ అయితే మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ మీకు 1.5 day పైన అయితే వస్తుంది అనమాట బ్యాటరీ అనేది. బ్యాటరీ చాలా బాగుంటుంది ఈ ఫోన్లో అయితే. ఒకవేళ మీరు రియల్మీ P3 Pro కొనకూడదు అనుకుంటే Vivo T4 కానీ iQOO Z10 కానీ తీసుకోవచ్చు. ఒకటి అమెజాన్లో దొరుకుతుంది, ఇంకోటి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఏది తక్కువ ప్రైస్కి వస్తుందో దాన్ని తీసుకోండి. కాకపోతే ఈ ఫోన్ కొనాలనుకుంటే ఒక 2 నెగిటివ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఫోన్లో. ఒకటి వచ్చరికి IP రేటింగ్. సో 20,000 రూపీస్లో మనకి IP రేటింగ్ అయితే లేదు. ఇది మీకు IP65తో వస్తుంది. అలాగే మీకు సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది, డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉండవు అనమాట. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు ఈ ఫోన్లో. ఒకవేళ మీరు మూవీస్ కానీ ఏమైనా ఎక్కువ చూసే వాళ్ళైతే మాత్రం మీకు ఇక్కడ కొంచెం సౌండ్ పరంగా కొంచెం అయితే మీరు డిసప్పాయింట్ అయితే అవుతారు. ఇవన్నీ మాకు ఫరక్ పడవు అనుకుంటే బ్యాటరీ ప్లస్ పర్ఫార్మెన్స్ అనేది రియల్మీ P3 Proకి ఆల్టర్నేట్గా అయితే ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. ఎవరైతే 20,000 మేము పెట్టలేమో, మా బడ్జెట్ స్ట్రిక్ట్లీ 17,000 అయితే 18,000 ఉంది, మాకు అందులోనే ఒక మంచి ఫోన్ కావాలంటే కంగారు పడకండి, అక్కడ ఒక ఫోన్ అయితే ఉంది. అదే Oppo K13. సో ఈ పేరు చెప్పగానే చాలామంది వీడేంటి ఒప్పో ఫోన్ చెప్తున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది అన్ని ఒప్పో ఫోన్స్ లాగైతే కాదు. ఇది ప్యూర్లీ ఆన్లైన్ టార్గెటెడ్ ఫోన్ అనమాట. సో స్పెక్స్ మాత్రం చాలా అండర్ రేటెడ్ అనమాట. ఎందుకంటే ఈ ఫోన్ గురించి చాలా మందికి తెలియదు. ఒప్పో ఫోన్స్ అనగానే బయట ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే మీకు పిచ్చి చెత్త మొబైల్స్ అయితే అమ్ముతుంటారనమాట. అంటే 10,000 రూపాయల స్పెక్స్ మీకు ఇంచుమించు 20,000 30,000 పెడతారు అనమాట. సో అలాంటి ఫోన్ అయితే కాదు, ఇది వేరే కేటగిరీ అనమాట. ఈ ఫోన్లో చాలా బాగుంటాయి స్పెక్స్ అనేవి. స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 6.67 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే IP65 రేటింగ్తో వస్తుంది. ఈ ఫోన్లో ఒక్క నెగిటివే ఉంది, అది వాటర్ రేటింగ్ అనమాట. 17,000 రూపాయలకి బెస్ట్ అండర్ రేటెడ్ ఫోన్ అనమాట. సో చాలామందికి ఈ ఫోన్ గురించి తెలియదు. చాలా మంచి ఫోన్ అనమాట. చాలా మంచి స్పెక్స్ని ఆఫర్ చేస్తుంది. ఒకవేళ మీరు ఒప్పో బ్రాండ్ నుంచి ఫోన్ వద్దనుకుంటే మాత్రం అప్పుడు దీనికన్నా రియల్మీ P3 మీకు 15,000కి వస్తుంది, ఒక 1,000 రూపాయలు తక్కువకి. అందులో ఇంకా మీకు IP69 రేటింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఫోన్ వద్దనుకుంటే ఆ ఫోన్ తీసుకోవచ్చు. బెటర్ మీరు ఈ ఫోన్ తీసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే ఒక 1,000 రూపాయలు మీరు ఎక్స్ట్రా పెట్టినా కానీ ఇక్కడ మీకు 7000 mAh బ్యాటరీ ఉంటుంది. మీకు బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంటుంది. ఇదైతే మేజర్ ఫరక్ పడుతుంది అనమాట మీకు చాలా వరకు అయితే. ఒకవేళ మీరు 17,000 రూపాయల ఫోన్ చూస్తుంటే Oppo K13 తీసుకోండి. ఒకవేళ ఒప్పో ఫోన్ రియల్మీ ఫోన్ వద్దనుకుంటే దానికి ఆల్టర్నేట్గా Poco X7 తీసుకోండి. Poco X7 గురించి చెప్పగానే చాలా మంది ఈ ఫోన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఎందుకంటే ఆ పేరు వినగానే పోకోనా అది అని చెప్పేసి అనుకుంటారు. కానీ దీని స్పెక్స్ ఉంటే చాలా బాగుంటాయి అనమాట. ఇదే ఫోన్ మీకు రెడ్మీ బ్రాండింగ్లో రెడ్మీ Note 14 Proగా 25,000కి లాంచ్ చేశారు. ఇప్పుడు అదే ఫోన్ని రీబ్రాండ్ చేసి Poco X7లో మీకు 16,000కి తీసుకొని వచ్చారు. ఈ ఫోన్లో MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు కర్వ్ డిస్ప్లే అనమాట. సో గుర్తుపెట్టుకోండి, 16,000 దగ్గర మీకు 1.5K ప్యానల్ లేదు. ఈ ఫోన్లో ఉంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఫోన్లో అయితే. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మీకు ఛార్జర్ అయితే ఇస్తారు.
ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, IP69 రేటింగ్తో వస్తుంది. కంప్లీట్గా అన్ని డిపార్ట్మెంట్స్లో మీకు టిక్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ మీకు సాలిడ్గా అయితే ఉంటుంది. సో అన్ని డిపార్ట్మెంట్స్లో మీకు టిక్ చేస్తుంది కాబట్టి 17,000 దగ్గర మీకు ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఈ ఫోన్స్ మీరు వద్దనుకుంటే అప్పుడు మీరు పోకో X7 అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనం 20,000 దగ్గర ఈ ఫోన్స్ అస్సలు కొనకండి. సో ఈ ఫోన్స్ మీరు పక్కన పడేసేయండి. ఈ లిస్ట్లో ఫస్ట్ ఫోన్ వచ్చరికి ఇన్ఫినిక్స్ నోట్ 50s. ఈ ఫోన్ చాలా బాగుంటుంది, కాకపోతే ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ వల్ల వీళ్ళకి అంత సర్వీస్ అయితే ఉండదన్నమాట. మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే అంత ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అయితే కాదు. సో దీనివల్ల మీకు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఫోన్కి మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళాలంటే మీరు నియర్ బై సర్వీస్ సెంటర్లు అయితే ఉండవు అనమాట. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ ఫోన్ చాలా బాగుంటుంది. రియల్మీ P3 దీనికన్నా 1000 రూపాయలు తక్కువకే వస్తుంది, అది ఇంకా మీకు చాలా బాగుంటుంది. కాబట్టి నోట్ 15 పక్కన పెట్టి రియల్మీ P3 తీసుకోండి, బెస్ట్ ఆల్టర్నేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే అప్పుడు మీరు ఇన్ఫినిక్స్ నోట్ 50s కూడా తీసుకోవచ్చు. అండ్ 20,000 రూపీస్ దగ్గర మీకు మోటో Edge 15 Neo కూడా వస్తుంది. ఈ ఫోన్ ఇంతకుముందు సజెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఫోన్ తీసుకోకుండా కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు Edge 60 సిరీస్ అయితే లాంచ్ అయింది కదా. ఈ లైనప్లోనే మనకి ఇంకొక ఫోన్ అయితే వస్తుంది Edge 60 Neo అని చెప్పేసి. ఈ ఫోన్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి, ఎందుకంటే ఈ ఫోన్లో మీకు కాంపాక్ట్ ఫోన్ అనమాట. డిస్ప్లే అన్నీ బాగుంటాయి, కెమెరా అన్ని డిపార్ట్మెంట్స్లో బాగుంటుంది, కానీ బ్యాటరీ మీకు 4300 mAh బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ మీకు చాలా ఫరక్ అయితే పడుతుంది అనమాట. సో మీరు హెవీగా యూజ్ చేసే వాళ్ళైతే మీకు బ్యాటరీ 1 డే కూడా రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని, అందుకే మీరు ఈ ఫోన్ కొంచెం పక్కనైతే పెట్టేసేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ కొనుక్కోండి ఫోన్ వచ్చరికి నథింగ్ ఫోన్ 2A. ఈ ఫోన్ ఎందుకు కొనుతున్నానంటే వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, మళ్ళీ దీనికి సపరేట్గా 3,000 పెట్టాలి. ఈ ఫోన్ ప్రైస్ ఏమో 19,000 20,000 అయితే ఉంటుంది అనమాట రెగ్యులర్గా. ఈ 20,000 ఇంకొక 3,000 కలుపుకుంటే 23,000 దాకా వెళ్ళిపోతుంది. సో ఆ ప్రైస్కి ఈ ఫోన్ అయితే మీకు వర్త్లెస్ అనమాట. గట్టిగా చెప్పుకోవాలంటే ఈ ఫోన్లో మీకు క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, అలాగే డిస్ప్లే ఇంటర్ఫేస్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది. అంతకుమించి ఇందులో చెప్పుకోదగ్గ గొప్ప విషయాలు తెలియవు కాబట్టి ఈ ఫోన్ కూడా మీరు పక్కన పెట్టేసేయండి మొహమాటం లేకుండా. అండ్ రియల్మీ నుంచి రియల్మీ నార్జో 80 Pro కూడా వస్తుంది. ఈ ఫోన్కి ఒక 1000 రూపాయలు కలుపుకుంటే మీకు రియల్మీ P3 Proనే వస్తుంది. సో అలాంటప్పుడు ఈ ఫోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు రియల్మీ P3 Pro తీసుకోండి, అది ఇంకా మీకు బెస్ట్ అవుతుంది ఆ ప్రైస్కి. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చరికి CMF Phone 2 Pro. CMF Phone 1 లాగే ఉంటుంది, కానీ బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ యాడ్ చేస్తారు. సో యాడ్ చేసినప్పుడు వీళ్ళు మెయిన్ కెమెరాకి అలాగే టెలిఫోటో లెన్స్కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వలేదన్నమాట. దీనివల్ల మీకు చాలా ఫరక్ పడుతుంది. డే లైట్లో మీరు తీసే ఫొటోస్ కన్నా మీరు కొంచెం లో లైట్లో తీసిన ఫొటోస్లో మీకు గజ్కనెట్ అయితే వస్తాయన్నమాట, ఫొటోస్ అనేవి బ్లర్ అయితే అవుతాయి అనమాట. సో మీరంతా స్టడీగా ఫోన్ పట్టుకున్నా కానీ కొంచెం షేకినెస్ అయితే మీకు ఫొటోస్లో కనిపిస్తుంది. సో ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా ఫరక్ పడుతుంది. అది లేకపోవడం వల్ల ఈ ఫోన్లో మీరు కెమెరాస్ ఎక్స్పీరియన్స్ మీరు టెలిఫోటో లెన్స్ ఉన్నా కానీ ఏం ఉపయోగం లేదు, ఎందుకంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేనప్పుడు మీకు 2x టెలిఫోటో లెన్స్ ఉన్నా 10x టెలిఫోటో లెన్స్ ఉన్నా దేనికి పని చేయవు మీకు, ఎందుకంటే స్టెబిలైజేషన్ లేనప్పుడు ఫోటోస్ అన్నీ మీకు సరిగ్గా రావు. ఇంకా మిగతా స్పెక్స్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి అనమాట. సో 20,000 మీరు పెట్టి ఆ ఫోన్ తీసుకునే కన్నా రియల్మీ P3 Pro తీసుకోండి, ఆ ప్రైస్కి బెస్ట్ ఫోన్ అవుతుంది. సో ఇవన్నమాట ఈ లిస్ట్లో కొనకూడని ఫోన్ వచ్చరికి. కొనదగ్గ ఫోన్స్ ఏమో రియల్మీ P3 Pro, Vivo T4, Oppo K13, Poco X7, రియల్మీ P3. కొనకూడని ఫోన్ వచ్చరికి CMF Phone 2 Pro, రియల్మీ నార్జో 80 Pro, నథింగ్ ఫోన్ 2A, ఇన్ఫినిక్స్ నోట్ 50s, మోటో Edge 15 Neo. ఈ ఫోన్స్ మాత్రం కొనకండి, నేను చెప్పిన ఫోన్స్ మాత్రమే కొనండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క ఫోన్ యొక్క లింక్ అనేది మీరు ఎక్కడ వెతకాల్సిన పని లేదు, కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఆ లింక్ యూజ్ చేసి కొనండి, మన ఛానల్కి ఎంతోకంత హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు ఎంతోకంత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా దగ్గర కంటెంట్ ఉంది మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అక్కడ నుంచి నేను మీకు రిప్లై ఇస్తాను పక్కా. నేను ఏదైనా ఒక కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఒక క్వాలిటీ కొత్త కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఈ లూస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దిస్ ఆర్ అరవింద్ సైనింగ్ ఆఫ్. బాయ్ అండ్ జై హింద్.